ఈరోజు ఈజీ అండ్ టేస్టీ బెండకాయ పులుసు ఎలా వండుకోవాలో చూద్దామండి. దానికోసం బెండకాయలను వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నప్పుడు చూసుకోవాలండి అందులో పుచ్చులు ఏమైనా ఉన్నాయో లేవో. ఆనియన్, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటా ప్యూరీ, చింతపండు రసం అండి. టమాటాని ప్యూరీ చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి మెంతులు వేయాలి. ఏ పులుసులోనైనా మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుందండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అవేం నేను వేయనండి బెండకాయ పులుసులో. ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ ముక్కల్ని అందులో యాడ్ చేయాలండి. ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లిపాయను కూడా దంచేసి యాడ్ చేసుకోవాలి, ఇది కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా అండ్ పసుపు యాడ్ చేసుకొని ఇంకొంచెం టైం ఫ్రై అవ్వనివ్వాలండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కోసి ఉంచుకున్న బెండకాయ ముక్కలను అందులో వేసి ఒక 70% అయినా బెండకాయలు కుక్ అవ్వాలండి, అప్పుడే పులుసు టేస్ట్ బాగుంటుంది. ఇలా కుక్ అయిపోయిన తర్వాత టమాటా ప్యూరీ యాడ్ చేసుకొని అది కూడా ఒక 5 minutes కుక్ చేసుకోవాలండి బాగా. తర్వాత కారం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చింతపండు పులుసు వేసి ఒక 15 minutes బాగా మరగనిచ్చారనుకోండి, ఎంతో టేస్టీగా ఉన్న బెండకాయ పులుసు రెడీ అవుతుందండి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, టేస్ట్ ఉండదు. మీ టేస్ట్కి సరిపడా పులుపు కొంచెం వాటర్తో వేస్తే సరిపోతుందండి, ఎందుకంటే ఆల్రెడీ బెండకాయలు కుక్ అయిపోయాయి కాబట్టి. ఎంతో టేస్టీగా ఉన్న బెండకాయ పులుసు రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్.